ప్రాజెక్టుల అంశాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి కృష్ణా నదులపై ఒక్కో ప్రాజెక్టులకు 3 విధానాలు అమలు చేస్తున్నారని, అందులో ఒకటి విఫలమైతే మరొకటి ఆచరణలోకి తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్ మాదిరిగా కొట్టుకుపోయేలా చెక్ డ్యాం నిర్మించి 2 ఫోటోలు తీసుకునేలా కాకుండా శాశ్వతంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. ఇవాళ ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద మనం ఒక్క విషయం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం అంతా ఎందుకోసం కొట్లాడినాం? మనం నీళ్ళ కోసం కొట్లాడినాం. నీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడినా పల్లె పల్లెనా పల్లెలు మొరిసే మా పాలమూరులోనా అని ఆ పాట గురించి మాట్లాడుకున్నాం. మా పాలమూరులో నీళ్లు లేవనే దుఃఖం గురించి మాట్లాడుకున్నాం. కృష్ణానది 300 కిలోమీటర్లు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో పోతున్నా కూడా బిరబిరా కృష్ణమ్మ కదిలిపోతుంది తప్పితే మా పొలాలకు నీళ్ళు వస్తలేవని బాధపడి దుఃఖపడి ఆ ఆవేదన నుంచి పిడికిలు బిగించి ఉద్యమం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి వచ్చినటువంటి ఆ రాష్ట్రంలో 12 ఏళ్ళు అవుతుంది. 1 కాదు 2 కాదు 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్లలో పాలమూరుకి ఒక్కటంటే ఒక్క ఎకరానికి కూడా కృష్ణా నీళ్లు రాలేదు. అంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి లిఫ్టులు, అది భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అన్ని 50% పూర్తి చేసుకున్నాం. అవి కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోలే. కానీ మెయిన్ కృష్ణానది ఏదైతే ఉందో ఆ కృష్ణానది నుండి మన పాలమూరుకి రావాల్సినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా మన పొలాలకు రాలే. 12 ఏళ్ళు అయినాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఒక్క చుక్క నీళ్ళు రాలే. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. 33,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిరు. కానీ 33 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. చాలా దారుణమైన పరిస్థితి. అంతకుముందు ప్రతి ఒక్క పార్టీ, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆంధ్రోని తిట్టుకున్నాం. ఈ ఆంధ్రోళ్ళు ఉండబట్టి, ఆంధ్రోలు పరిపాలన చేయబట్టి మన ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు. మన ప్రాజెక్టులకు కాలువలు చిన్నగా పెడుతున్నారు, తూములు చిన్నగా పెడుతున్నారు, ఆంధ్ర ప్రాజెక్టులకు పెద్దగా పెట్టుకుంటున్నారని ఆనాడు గుండెలు బాదుకొని ఏడ్చినటువంటి నాయకులందరూ కూడా అవసరానికి ఎలక్షన్ మందం ఆంధ్రోలను తిట్టుకొని ఓట్లు దండుకున్నటువంటి నాయకులందరూ కూడా 10 ఏళ్ళు పరిపాలించేటటువంటి అవకాశం వస్తే ఒక్క చుక్క ఒక్క ఎకరానికి కూడా కృష్ణా నీళ్ళు రాలే. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లో సినిమా టికెట్ల ధరలను పెంచకూడదని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చినప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు పాత ధరలనే కొనసాగించాలని నిశ్చయించారు. సింగిల్ స్క్రీన్లను కాపాడుకోవడమే లక్ష్యమని, జూన్లో విడుదలయ్యే సినిమాల నుండే ఇది వర్తిస్తుందని నిర్మాత శిరీష్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్సెంటేజీల విధానాన్ని అమలు చేయాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. ఓ పెద్ద ఎగ్జిబిటర్, జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటర్, ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్ కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నామండి. అంతే. థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక్కడ నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చినా థియేటర్ల రేట్లు పెంచాం. అది ఇప్పుడు తీసుకుంటామండి. విషయం పాతే జరిగినాయి, ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పలేం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రం లేదు. ఇంకా లాస్ట్ 2 years బ్యాక్ శిరీష్ గారు మాకు థియేటర్లో VPS చార్జెస్ పెరిగి బేసిక్లీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాం. మేము మా తీర్మానంలో అది కూడా ఉంది. థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక్కడ నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చినా థియేటర్ల రేట్లు పెంచాం. అది ఇప్పుడు తీసుకుంటామండి. విషయం పాతే జరిగినాయి, ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పలేం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రం లేదు. ఇంకా లాస్ట్ 2 years నేను చిరంజీవి ఇద్దరం కలిసి కూర్చొని
వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. కనీస రెవెన్యూస్ కూడా రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. సో అది కూడా బ్యాలెన్స్ చేసుకుని సినిమాలు తీసే పరిస్థితిలో కూడా ఎంకరేజ్ చేయడం ఎలా అనే దానికి కూడా రీజనబుల్ రేట్స్ రావాలి అని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది. సో వీఆర్ టు బ్రింగ్ ఎ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ సినిమా చూసే ప్రజలకు కూడా మరి ఇబ్బంది పడకుండా ఉండే రీజనబిలిటీని తీసుకొస్తూనే అట్ ది సేమ్ టైం మన రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించే విధంగా ఉండేట్టుగా ఒక ఫైన్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తూ రేట్స్ను కొంచెం మాడిఫై చేసినాం. సో రేట్స్ను కూడా ఐ థింక్ బై అండ్ లార్జ్ దోస్ రేట్స్ సీమ్ టు బి గోయింగ్ వెల్. బట్ అట్ హైదరాబాద్ లో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. జవహర్ నగర్ ఠాణా పరిధిలో భారీ చోరీకి పాల్పడింది. ఈ ఘటనలో 60 తులాల బంగారం, 25 కిలోల వెండి, నగలు, 35,000 రూపాయల నగదు, 3,000 US డాలర్లను తస్కరించింది. రిటైర్డ్ IPS అధికారి భార్య తనూజాకు నేపాలీ గ్యాంగ్ హత్య చేసిన కేసు దర్యాప్తులో ఉండగానే ఈ ఘటన నగరంలోనే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రొఫెసర్ దంపతుల చేతులు కాళ్లు కట్టేసి మరో చోరీ జరిగింది. పూర్తిగా సినీ ఫక్కీలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించి భారీ దోపిడీకి పాల్పడటం కలకలం సృష్టిస్తోంది. పాల్పడింది. 60 తులాల బంగారం, వెండి, నగదుతో పరారయ్యారు. కాకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో ఈ ఘటన జరిగింది. 13 రోజుల క్రితమే ఇంట్లో పని మనుషులుగా చేరిన ముఠా పక్కా ప్లాన్ వేసి దోపిడీ చేసింది. దోపిడీ అనంతరం సీసీ కెమెరాలు ధ్వంసం చేసి పరారయ్యారు. ఘటన జరిగింది. 13 రోజుల క్రితమే ఇంట్లో పని మనుషులుగా చేరిన ముఠా పక్కా ప్లాన్ వేసి దోపిడీ చేసింది. కేకును కూడా కొనివ్వడం కూడా జరిగింది. జవహర్ పాత సర్వెంట్స్ వెళ్ళిపోతే ఒక భీమ్ అనే వాడిని త్రూ నేపాలీ సబీనా అనే అమ్మాయి, రాజేష్ అనే అబ్బాయి, అదే 40-35 years అతను 24th April దే జాయిండ్. మేము మమతా త్రూ వచ్చారు. వాళ్ళు పనిచేస్తారు రెగ్యులర్గా 1 week 10 days దే ఆర్ డూయింగ్. మా సిస్టర్కి వాళ్ళ బిహేవియర్ నచ్చకుండా 10 days 1 week బ్యాకే చెప్పిందంట, బాబు మీరు మానేయండి, మాకు నచ్చలేదు, మీరు గుట్కాలు తింటుంది, ఆమె గుట్కాలు తింటుంది అని చెప్తే, లేదు మేడం నేను అన్ని సరిదిద్దుకుంటాము, మేమంతా మంచిగా ఉంటాం అది అని చెప్పి మళ్ళీ 1 week నుంచి ఇంకొక లేడీ వచ్చింది, మమతా లేడీ. ఆమె కూడా వీళ్ళతో జాయిన్ అయిపోయింది. ముగ్గురు అంతా వాళ్ళు స్టడీ చేశారు. మొన్న డ్రైవ్ ఫర్ స్టడీ మొన్న నైట్ 8:30కి 7 o'clock కేక్ కటింగ్ అని చెప్పి 3-4 వచ్చారంట. వీళ్ళు ఎవరు అంటే నా బర్త్డే ఉందని చెప్పి మమతా చెప్పింది, నా బర్త్డే అంతే మా వాళ్ళు వచ్చారు బంధువులు అని. సో కేక్ కట్ చేశారు, మా వాళ్ళకి ఆఫర్ చేసి ఇంటికి వచ్చి వెనక సర్వెంట్ క్వార్టర్ ఉంటుంది, కేక్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు కేక్ పూసుకొని వచ్చారంట. మా సిస్టర్ డబ్బులు ఇచ్చిందంట బర్త్డే అని చెప్పి వెళ్ళిపోయారంట. మా 8:15 to 8:30 మధ్యన మా ఎర్లీగా తినేస్తారు, డిన్నర్ చేసుకుని. తినే టైంలో డైనింగ్ టేబుల్ మీద వెనక గేట్ ఉంటుంది, స్లైడింగ్ గ్యాస్. వెనక నుంచి వచ్చేసి వీళ్ళను గొంతు విసుకడము, మా చెల్లెండు మా బావ మేము ఆ నలుగురు హైట్ ఉంటాం కింద పడేసి మా బావ మీద కూర్చొని ఆ లిక్విడ్ తాగిపించారంట. మళ్ళీ మా చెల్లెనేమో మేము ఏం సపోర్ట్ చేయొద్దు, మీరు ఇద్దరు కోఆపరేట్ చేస్తే మేము వదిలేస్తాము, లేకుండా గుడ్డలు తెచ్చారంట వెనక నుంచి. అని గుడ్డలు ఉంటాయి కదా, దాంతో పొడిచి చంపేస్తామంటే బావ మా చెల్లె చెప్పిందంట, మీకు ఏం కావాలో తీసుకోండి, మమ్మల్ని మాత్రం హామ్ చేయదంటే, లేదు మేము నేనేం హామ్ చేయరు, మీరు మాత్రం కోఆపరేట్ చేయాలంటే. ఎక్కడంటే వాళ్ళని మేము ఏసీ రూమ్లో ఉంచామని ఒక బెడ్రూమ్లో పక్కకు మా చెల్ల వాళ్ళ బెడ్రూమ్ ఉంటుంది, పైన బెడ్రూమ్ కింద ఉంది. కింద బెడ్రూమ్లో వాళ్ళు తీసుకుపోయి అన్ని మొత్తం తాళ్ళతో కట్టేసి టేప్ వేసారు, మొత్తం పెద్ద ప్లాస్టిక్ ఇంత పెద్ద టేప్ అది, మొత్తం ఇద్దరికి టేప్లు వేసారు, మొత్తం కట్టేసారు. అంతా కట్టేసి ఇక వాళ్ళు వీళ్ళని రూమ్లో వేసి ఇద్దరు ఆడవాళ్ళు పెట్టేసి మొత్తం గుడ్డలతో అన్ని బలగొట్టి, అల్మార్లు అన్ని బలగొట్టి మొత్తం 75 తులాస్ గోల్డ్, అలా డైమండ్ నెక్లెస్, ఎమరాల్డ్, రూబీ అది ఒక 75 తులాస్ ఉంటుంది. మళ్ళీ ఒక 20 kgs దాకా సిల్వర్, ఒక 7 kgs బార్లు ఉంటాయి మొత్తం. అది అన్ని దేవుణ్ణి విగ్రహాలు, పళ్ళెము అవన్నీ తీసుకుపోయారు. మళ్ళీ ఒక 30,000 క్యాష్, ఒక $3,000 US. బట్ మా చెల్లె అన్ని పట్టుచీరలు, బాగా డాక్టర్ కాబట్టి అది అవన్నీ కొత్త పట్టుచీరని ఎత్తుకపోయారు. 7 members టోటల్, 7. ఇక వాళ్ళ పేర్లు మమతా భీము మమతా చెప్పింది, మమతా త్రూ వచ్చింది.
వచ్చిన వాళ్ళు రాజేష్ అనేటోడు సబీనా అనట వాళ్ళు పనిచేసారు. మమత 1 వీక్ నుంచి వస్తుంది. మా చెల్లి అడిగిందంట, మీరెందుకు వస్తారు, వీళ్ళిద్దరికే మేము పెట్టినాము, నువ్వెందుకు ఉంటున్నావు అంటే, లేదు నేను ఎక్కడైనా పని చేస్తున్నావు, వాళ్ళు ఊరికి వెళ్ళారు, సో అటు నుంచి నేను ఉంటున్నా అని చెప్పి ఈమె జాయిన్ అయింది. అంటే ఈ మమతనే నిన్న వీళ్ళ క్రూజ్ టీమ్ వచ్చి పోలీస్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తే ఈ ఆల్రెడీ షీ హాస్ డన్ ద సేమ్ క్రైమ్ ఇన్ మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 3 years బ్యాక్. ఈవెన్ షీ హాస్ గాన్ టు జైల్. సో పోలీస్ వాళ్ళకి అది దొరికింది. ఫోటో చూపించారు మా డాటర్, మా సిస్టర్. లో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అత్యధిక కేసులు కలిగిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆరోపించారు. తెలంగాణ మహిళలపై నేరాల రేటులో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిందని, సైబర్ నేరాలు కూడా భారీగానే పెరిగాయని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగం దూసుకెళ్తోందని, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు నాణ్యతకు నమ్మకానికి చిహ్నంగా మారుతోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను కూడా పంచుకున్నారు. మొబైల్ ఫోన్లు, స్క్రీన్ల నుంచి మొదలుకొని ఏసీలు, బైక్లు, కార్ల వరకు భారతీయులు విశ్వసించే ఎన్నో బ్రాండ్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయని లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు. శ్రీవారి టికెట్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని, తిరుమల ప్రతిష్టతను టీడీపీ దెబ్బతీస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణ పనులను నిలిపివేసి టెండర్లు లేకుండా కాంట్రాక్టర్లను టీడీపీ నాయకులకే చంద్రబాబు కట్టబెడుతున్నారని ఆరోపించారు. తనను మరియు వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కమిటీల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక
హైందవ యజ్ఞాన్ని ప్రారంభిస్తే ఆ హైందవ యజ్ఞం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 4111 దేవాలయాలను నిర్మించటానికి శ్రీకారం చుట్టి 100 దేవాలయాలను పూర్తి చేసి మిగతా దేవాలయాలన్నీ కూడా ముగింపు దశలో ఉన్నటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 2024వ సంవత్సరం ఒక జీవో తీసుకొని వచ్చి ఆ ఆలయ నిర్మాణాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. శ్రీవాణి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 10,500 రూపాయల ఆ టికెట్లో 500 రూపాయలకే రసీదు ఇచ్చి 10,000 రూపాయలు కాజేస్తున్నారు వైసీపీ నాయకులు అని ఊరు వాడ విష ప్రచారం చేసినారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి. మేము అధికారంలోకి వచ్చిన తరువాత దాని మీద విచారణ చేయిస్తాం, ఆ నిందితులైనటువంటి వాళ్లను జైళ్లలోకి పంపిస్తాం అని వీరతాళ్లు వేసుకొని ప్రగల్భాలు పలికి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవాణి పథకం అత్యద్భుతమైన పథకం అనే విషయాన్ని గుర్తించి మేము 10,000 గుళ్ళు కడతాము అని నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ దేవాలయాలకంతా కూడా టెండర్లు పిలవకుండానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల జోబులు నింపటానికి, దోచుకోవటానికి చివరకు వెంకటేశ్వర స్వామిని కూడా ఒక పావుగా, ఒక ఆయుధంగా, ఒక వనరుగా పచ్చముఠాల కోసమని శ్రీవాణి నిధుల్ని ఈ రోజున దుర్వినియోగం చేయటానికి నడుం బిగించి జీవోనే ఇచ్చినారు. ధర్మ పరిరక్షణకు దీపస్తంభంగా నిలిచినటువంటి పథకం శ్రీవాణి పథకం. ఒకవైపు భక్తునికి, మరోవైపున ధర్మ పరిరక్షణకు రెండింటికి అనుసంధానం చేస్తూ ఈ రెండు భావాల సమన్వయంతో రూపుదిద్దుకున్న ఆధ్యాత్మిక యాగం శ్రీవాణి. నిరుపేద ప్రాంతాలలో ఆలయ నిర్మాణం, ధర్మ ప్రచారం, వైదిక సంస్కృతి పరిరక్షణ వంటి మహోన్నత లక్ష్యాలతో ప్రారంభమైన ఈ పథకం 10,000 రూపాయలు విరాళం ఇచ్చే భక్తుడికి విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తూ ఆ నిధులను ఈ ధార్మిక సేవలకు వినియోగించాలని సంకల్పించినాం. కానీ ఈ రోజున ఆ ఆశయ దీపం, ఆ అక్షయ దీపం పవిత్రంగా కనిపించాల్సినటువంటి ఆ అక్షయ దీపం తెలుగుదేశం పార్టీకి అత్యంత అపవిత్రంగా కనపడి తెలుగుదేశం రాజకీయ ప్రభావాల నీడ కారణంగా అది ఆ నీడ పడిన క్షణం నుంచి మసకబారటం ప్రారంభించింది. శ్రీవాణి టికెట్ల విషయంలో పారదర్శకత పూర్తిగా కనుమరుగైపోయింది. చంద్రబాబు రాజకీయంలో దేవుడు ఒక పావు, ప్రసాదం ఒక మోసం. భక్తులు ఇస్తున్న స్వామి నిధుల్ని భక్ష్యాలుగా భోంచేస్తున్నారు. శ్రీవాణి ద్వారా వేల కోట్ల రూపాయలు ఈ 1.5 సంవత్సర కాలంలోనే వచ్చినాయి. ఆ నిధులన్నీ కూడా ఏమవుతున్నాయో కూడా తెలియని పరిస్థితి దాపురించింది. అవన్నీ కూడా పచ్చ చొక్కా నాయకుల జోబుల్లోకి వెళ్లేటువంటి దానికి ఒక రహదారిని చంద్రబాబు గారు నిర్మిస్తున్నారు అనేది స్పష్టంగా జీవో ద్వారానే అర్థమవుతున్నది. శ్రీ రాష్ట్ర ప్రజలు బంగారం కొనుగోలును తగ్గించుకోవాలని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న సూచనలను అందరూ పాటించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతిలోని నిడమర్రులో కిమ్స్, కేఐఎంఎస్ ఆసుపత్రి, బైసర్ స్కిల్ యూనివర్సిటీలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రం హోం గురించి నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ వస్తోంది. దీనిపై రేపో ఎల్లుండో ప్రభుత్వం తరపున ఒక కీలక ప్రకటన చేయబోతున్నామని ఆయన తెలిపారు. ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ కూడా అమరావతిని ఈరోజు చూసే అమరావతి కాదు, ఒక రోడ్డు వస్తేనే ఓపెనింగ్ మీరు చూస్తున్నారు ఎంత ఇంపాక్ట్ వస్తుందో. రాబోయే 10-20 సంవత్సరాల్లో
అమరావతి ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకమైన నగరంగా తయారవుతుంది. ఇప్పటి నుంచి మీ ఆలోచన విధానం కూడా మారి ఏ స్ఫూర్తి అయితే మీరు చూపించారో రేపు ఇదే స్ఫూర్తితో మీరు ముందుకు పోయి మీరు కూడా బాగుపడితే మిమ్మల్ని అందరూ కూడా అన్ని రంగాల్లో మనం ఆలోచించే సమయం వచ్చింది. అన్నెసరీ ఎక్స్పెండిచర్ ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో ఆస్ట్రేలియాలోనూ లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు కావాలంటే పాపికొండలకు వెళ్తే పోలవరం నుంచి దానికంటే మించిన ప్లేస్ నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. గండికోటకి వెళ్తే గ్రాండ్ కెనన్ కంటే బాగా ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ అని మనం పెట్టుకొని ఇప్పుడు రేపు రాబోయే రోజులు గోవా టూరిజం కోసం మనం పోతున్నాం. గోవాని మించిన టూరిజం సూర్యలంక వస్తా ఉంది. ప్రపంచానికే నెంబర్ 1 గా సూర్యలంక తయారవుతుంది. ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్ గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. నేను మొన్నే చెప్పాను 7 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈస్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి.